తెలుగు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ మళ్లీ స్వైర విహారం చేస్తోంది. ఇటు తెలంగాణ అటు ఏపీలో స్వైన్ ఫ్లూ వైరస్ విజృంభిస్తోంది. ఫలితంగా ఇప్పటికే 6 చనిపోయారు. చలి తీవ్రత అంతకంతకు పెరుగుతుండటంతో స్వైన్ ఫ్లూ క్రమంగా విస్తరిస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే మరిన్ని మరణాలు సంభవించే అవకాశం ఉందంటున్నారు వైద్యులు. హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. గాంధీలో మరొకరు చనిపోయారు. ఈ మృతితో గాంధీలో స్వైన్ ఫ్లూతో చనిపోయిన వారి సంఖ్య 5కు చేరింది. నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం నెల్లికుదురు గ్రామానికి చెందిన లక్ష్మయ్య గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. నాలుగు రోజుల క్రితం హైదరాబాద్ కర్మన్ ఘాట్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జ్వరంతో చేరాడు లక్ష్మయ్య. అయితే జ్వరం ఎంతకు తగ్గకపోవడంతో పరీక్షించిన వైద్యులు స్వైన్ ఫ్లూ అని తేల్చారు. వెంటనే గాంధీలోని స్వైన్ ఫ్లూ వార్డుకు తరలించారు. అప్పటికే స్వైన్ ఫ్లూ తీవ్రత పెరిగి గాంధీలోని చికిత్స పొందుతూ కన్నుమూశాడు లక్ష్మయ్య. 20 రోజులుగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 20 రోజుల్లో ఒక్క గాంధీలోనే 5 చనిపోయారు. పలువురు చికిత్స కూడా పొందుతున్నారు. ఇలా చాప కింద నీరులా స్వైన్ ఫ్లూ వైరస్ విస్తరిస్తుండటంతో తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడే వారికి స్వైన్ ఫ్లూ త్వరగా వ్యాపిస్తుందంటున్నారు వైద్యులు. రోగనిరోధక శక్తిని కోల్పోయిన వారిపై కూడా స్వైన్ ఫ్లూ తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని వారంటున్నారు. దగ్గు, జలుబు, జ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరోచనాలు స్వైన్ ఫ్లూ లక్షణాలు. ఎంతకు జ్వరం తగ్గకపోతే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలంటున్నారు డాక్టర్లు. సంవత్సరానికి సరిపడా వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి స్వైన్ ఫ్లూ రోగుల సంఖ్య బాగా తగ్గిందంటున్నారు వైద్యులు. వ్యాధి సోకిన వారికి సరైన సమయంలో వైద్యం అందడం వల్ల మృతుల సంఖ్య కూడా తగ్గిందన్నారు. అటు ఏపీ కూడా స్వైన్ ఫ్లూతో వణికిపోతోంది. చిత్తూరు జిల్లా చుక్కవారిపల్లికి చెందిన ఓ మహిళ స్వైన్ ఫ్లూ లక్షణాలతో వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్ది రోజుల క్రితం చనిపోయింది. మహిళ మృతితో అప్రమత్తమైన రుయా సిబ్బంది పల్మనాలజీ విభాగంలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. చలి తీవ్రత అధికంగా ఉండడంతో తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరిస్తున్నారు వైద్యులు.